భూమితో ముడిపడి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఈ భూమే సర్వం. ఈ భూమి కోసం అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలనే సాదా బైనామాలు కావచ్చు, రెవెన్యూ రికార్డు కావచ్చు, లేకపోతే పోడు భూముల పట్టాలు కావచ్చు, లేకపోతే అసైన్మెంట్ పట్టాలు కావచ్చు, ఏదైనా భూమి రిలేటెడ్ ఇష్యూ. భూమి అంటే భూభారతి అని అంటే అది ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అసైన్మెంట్ భూములు ఇచ్చింది కానీ, పోడు భూముల పట్టాలు ఇచ్చింది కానీ, పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది కానీ, భూ పంపకాలు చేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఈ రోజుకు 140 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ ఇంకా ప్రజలల్లో ప్రేమ అభిమానం ఉంది. ఇందిరమ్మ పేరు తలుచుకుంటున్నారు అని అంటే ఈ భూమి యొక్క హక్కులను పేదవాళ్ళ కోసం కాపాడడం వల్లనే. అట్లాంటి హక్కులను కాపాడడానికి భూభారతి 2024 చట్టాన్ని మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే సభలో ప్రవేశపెట్టారో సభ్యులందరూ వీలైనంత మేరకు చర్చించారు. కొన్ని రిటర్న్లు కూడా ఎవరికన్నా ఇచ్చినా కూడా వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. అన్ని రకాలుగా ఒక మంచి చట్టం చేసుకుందాము.